ఈ వీడియో చాలామందికి చీప్గా అనిపించవచ్చు, కానీ ఇంటి ముందర ప్యాడ్ అలకడం వల్ల యాంటీ మైక్రోబియల్ లక్షణాలతో ఉన్న సూక్ష్మజీవులను కలిగి ఉండడం వల్ల మంచి సూక్ష్మజీవులు, మళ్ళీ అవి మీరు ఏంది సూక్ష్మజీవులు అంటున్నాం అనుకోవచ్చు, ఇవి సైన్స్ స్టూడెంట్స్కి అయితే అర్థమవుతుంది. ఇది సహజంగా ఇన్సులేషన్ ఇస్తుంది. ఇది ఎండాకాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండేలా చూస్తుంది. ఇంటి ముందర ఇలా చేయడం వల్ల దోమలు, ఈగలు, తేళ్ళు, చాలా రకాల కీటకాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు అందరు సిటీ లైఫ్కి అలవాటు పడి పల్లెల్లో కూడా పసుపు నీళ్ళు చల్లేస్తున్నారు ప్యాడ్ అలకడానికి, షేమ్గా అట్లా ఫీల్ అయ్యి. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మనం బయోగ్యాస్ కూడా చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చు అనమాట. దీనివల్ల మంచి అదృష్టం కూడా కలిసి వస్తుందని అంటారు. మన పూర్వీకులు ఏది పెట్టినా కూడా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. తోటల్లో కూడా మనం దీన్ని లైట్గా వాటర్లో కలిపేసి తేటగా చెట్లకు కొడితే చాలా రకాల తెగులు నివారిస్తాయి. ఇప్పట్లో సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు కాబట్టి అందరం మర్చిపోయాము. కొన్ని కంట్రీస్లో దీన్ని ప్లాస్టింగ్ చేయడానికి పైకప్పులా వాడతారు, బికాజ్ ఇది సహజ ఇన్సులేషన్ కాబట్టి. నేను పేడ అలుకుతున్నప్పుడు మా ఊర్లో ఒక అన్న వచ్చి వాళ్ళ వైఫ్ పేడ తీసుకొని వెళ్తుండే బైక్లో. ఎంతో ప్రేమ కదా వైఫ్ అంటే, దొరకట్లేదంట ఊర్లో. సో ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట. మనం నైట్ ముగ్గు వేసేసినాము కష్టపడి. ఎలా ఉందో నా ముగ్గుకు రేటింగ్ ఏంటి, నా పేడలకి దానికి కూడా రేటింగ్ ఇవ్వండి. అంత కష్టపడాలకి మీకోసం వీడియో పెట్టే కదా. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.